వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. ఇప్పుడు మనం ఒక న్యూస్ చూసుకుందాం. వ్యాపారుల కోసం రోడ్లను తవ్వేస్తున్నారు. మైబాద్ ఆర్ఎన్బి దగ్గర రూల్స్ కు విరుద్ధంగా పనులు. అసలు ఏం జరిగిందంటే మైబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆర్ఎన్బి ప్రధానమైనది. దీని గుండా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు 5 అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. నిత్యం ఆర్ఎన్బి వద్ద ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. గతంలో ఇది చిన్నగా ఉండి ట్రాఫిక్ జామ్ కావడంతో 2009లో 1.8 కోట్ల కేంద్ర రాష్ట్ర బడ్జెట్ నిధులతో ఆర్ఎన్బి రోడ్డు నిర్మించారు. అనుసంధానంగా ఇట్లా నష్టపోయిన వారికి అంటే ఆ రోడ్లకు సంబంధించి చేసేటప్పుడు పక్కన ఇళ్లకు సంబంధించిన వాటికి నష్టపోయినందుకు నష్టపరిహారం కూడా చెల్లించారు. అయితే తమ కొంతమంది న్యాయం చేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళగా దీంతో అప్పటి ఆర్ఎన్బి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎన్ సింగ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి స్కోప్ 1 33 ఫీట్ల కంటే తక్కువ ఉండవద్దని చెప్పారు. అలాగైతే ప్రమాదాలు జరుగుతాయని, అందుకే వ్యాపారుల ఇళ్లు కూల్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దీంతో స్పందించిన హైకోర్టు ఆర్ఎన్బి సేమ్ యథావిధిగా వివరించాలని చెప్పారు. రూల్స్ బ్రేక్ చేసిన పనులు స్కోప్ 1 33 ఫీట్ల కంటే తక్కువ ఉండే ప్రమాదాలు జరుగుతాయని చెప్పిన ఆఫీసర్లు నేడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా స్కోప్ 1 15 కి తగ్గిస్తారు. ఇప్పటికీ అప్రోచ్ రోడ్డును చాలా మటుకు ధ్వంసం చేశారు. సేఫ్టీ వాల్స్ ని కూడా తొలగిస్తున్నారు. ఇందుకోసం ఈ 2,50 లక్షలు కేటాయించారు. వానలు పడితే వరద నీళ్లు చేరి వాహనాలు మురుగుతాయని తెలిసినా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. అప్రోచ్ రోడ్డు తగ్గితే మళ్లీ దుకాణాలు పెట్టుకోవచ్చనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు కమిషన్ల కక్కుర్తిపడి ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. ప్రయోజనం ఏంటో తెలియదు. రీడిజైన్ వల్ల ప్రజలకు ప్రయోజనం ఏంటని జిల్లా ఆర్ఎన్బి ఈ తానేశ్వరిని ప్రశ్నించగా చెప్పలేమంటూ దాటేశారు. నీటి నిల్వ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా నీటి నిల్వ కోసం నిధులు కేటాయించలేదని రీడిజైన్ పేరు ఫండ్స్ మంజూరు చేశారని మాత్రమే చెప్పడం జరిగింది. స్కోప్ తగ్గడం వల్ల భారీ వర్షాలు ప్రమాదాలు అవకాశం ఉందని ఇంజనీరింగ్ అయితే ఇక్కడ చూడండి సైడ్ ఫాల్స్ కూల్చేయడం అండర్ బ్రిడ్జ్ వద్ద నీరు గురించి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2009 నుంచి 14 సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడున్నటువంటి మైబాద్ ఎమ్మెల్యే మాలోత్ కవిత గారు కేంద్ర రాష్ట్రతో మాట్లాడి అండర్ బ్రిడ్జ్ ని ఓపెన్ చేయడం జరిగింది. అండర్ బ్రిడ్జ్ కి సంబంధించిన పక్కన ఉన్నటువంటి షాపులు ఇండ్లు కూల్చడం జరిగింది. దానికోసం వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టు నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. కొంతమంది హైకోర్టుకు పోతే వివిధ రకాల కారణాలతోనే హైకోర్టు కూడా దీనికి సంబంధించడం జరిగింది. అప్పుడున్నటువంటి అది అయిపోయిన తర్వాత మళ్ళా శంకర్ నాయక్ శాసనసభ్యులు వచ్చిన తర్వాత దాని రీడిజైన్ పేరుతో ఎలా ఉందంటే సేమ్ ఎలా అయితే కవిత గారు అండర్ బ్రిడ్జ్ చేశారో దాన్ని కూలగొట్టి ఇండ్ల మొత్తం వల్ల బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఇలా ఏం జరిగిందంటే అప్పుడున్న కవిత మేడం ఉన్న సమయంలో జరిగిన సమస్య ఏంటంటే అండర్ బ్రిడ్జ్ అండర్ లో వాటర్ నిలో ఉండదు. అది ఇప్పటికీ అలాగే ఉంది. దాని తర్వాత రీడిజైన్ పేరుతో కూడా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను కాకుండా చుట్టుపక్కల సమస్యలు తీర్చి ఇప్పటికీ అట్లాగే వాటర్ నిలిచిపోయేటట్టు చేసిన మహానుభావులు ఇంజనీర్లు చాలా వరకు ఉన్నారు. అప్పుడున్నటువంటి మన మాజీ కౌన్సిలర్ అయినటువంటి సున సోమయ్య గారు కొంతమంది వ్యాపారులకు అనుకూలంగా ఉండేందుకే రీడిజైన్ తయారు చేశారు. ఆఫీసర్ రూల్ ప్రకారం కాకుండా అధికార పార్టీ లీడర్లకు ఒత్తాసు పలుకుతూ వారు చెప్పినట్లుగా ఎస్టిమేషన్ రూపొందించారు. ఏ ప్రయోజనంతో స్కోప్ తగ్గిస్తున్నారో తెలియదు. మురుగునీటి నిల్వను పట్టించుకోకుండా పనులు చేస్తున్నారు. ప్రజల ప్రయాణాలతో చెలగడం ఆడుతున్నారు. ఇక్కడ మనం ఒకటి చూద్దాం. ఇది అండర్ బ్రిడ్జ్ లో ఉన్నటువంటి మైబాద్కి దరిద్రం ఏంటంటే అండర్ బ్రిడ్జ్లో ఉన్న ఇది ఈ వాటర్ మురుగు ఏ వాటర్ అయినా ఈడికి వచ్చి చేరుతుంది. అటు ఏరియా హాస్పిటల్ సంబంధించిన మురికి వాటర్, ఇటు సంబంధించి వర్షం పడ్డ మురికి వాటర్. చూడు సాధారణ వ్యక్తి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి బైక్ మీద పోతే కాళ్ళ మీద నీళ్లు పడడం, ఆ మురికి నీళ్ళు పడడం, అంత దారుణంగా సిచ్యువేషన్ దారుణంగా ఉంది. ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన ఈ వ్యవస్థలో కనీసం వాటర్ కూడా తీసుకునేందుకు ఏం ప్రయోజనం? మరి ఒకవైపు చూస్తాం, ఇంకోవైపు చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ఈ అండర్ బ్రిడ్జి మైబాద్కి దరిద్రంగా మారిపోయింది. ఈ అండర్ బ్రిడ్జ్ సంబంధించిన ఈ వాటర్ నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కలెక్టరు, ఎస్పీ, ప్రజాప్రతినిధులు చిన్న కాంచి మొదలు పెడితే పెద్ద వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు అక్కడి నుంచే వెళ్తున్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం. ఎందుకంటే వాళ్ళు కార్లో పోతున్నారు కాబట్టి వాళ్ళకి పట్టింపు లేదు. బైక్ మీద పోయేటోళ్ళకి నడుచుకుంటూ పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆ వాటర్ కాళ్ళ మీద పడి, ఆ మురికి వాటర్ మీద పడి ఏదైనా ఆఫీసుకి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలన్నా చాలా వరకు ఇబ్బంది జరుగుతుంది. ఇది పట్టించుకోకుండా రీడిజైన్ పేరుతో అక్రమాలతో నిర్మాణం చేసి ఏదైతే బడా వ్యాపారాల కోసం, వ్యాపార సముదాయం కోసం ఏదైతే వాళ్ళ ఇల్లు లేవో బయటికి తీసుకురావడానికి గోడను కూల్చేసి రీడిజైన్ పేరుతోని అక్రమాలు చేసిల్లని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు, ప్రజలు అనుకుంటున్నారు కూడా. చూస్తుంటే కూడా నిజమే అనిపిస్తుంది. కమిషన్ల కక్కుర్తి కోసం ఇంత దారుణంగా ఓడిపడిన ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లు కొంచెమన్నా ఇంగితం లేకుండా చేసి వాటర్ కాళ్ళ మీద పడి ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందంటే వర్షం గట్టిగా వస్తే అట్ని 4-6 వైపుల నుండి వచ్చే వాటర్ మొత్తం ఆన్నే స్టోర్ అయ్యి పోయిన సంవత్సరం మొత్తం ఆ లెవెల్ మొత్తం నిండిపోయింది. మోటార్లు వేసాన్ని నీటిని తీసేయడం జరిగింది. మైబాద్కి ఎవ్వరు వచ్చినా దరిద్రమైన పనులు చేసుకుంటూ చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తున్నారు. వ్యాపారుల కోసం వాళ్ళ దుకాణాలు బయటకు అవపడడానికి, రోడ్డు ఉండడానికి మొత్తం ఆపరేషన్ మొత్తం కొట్టేయడం జరిగింది. ఆ డ్రిల్లింగ్ కొట్టేయడం జరిగింది. ఇంకొకరైతే నిన్న దారుణంగా అసలు రాత్రి ఇది డ్రిల్ మిషన్ పెట్టి ఆ స్కోపింగ్ కూలగొడుతున్నాడు. ఏమనంటే నాకు మున్సిపాలిటీ సంబంధించిన వ్యక్తి చెప్పిండు కూలగొట్టుకో ఏం కాదు నేను చూసుకుంటాను. సంవత్సరాల కాంచి మైబాద్ని చత్తాలు అధికారులు కొంతమంది అయితే ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఏమి ఉండవు, పోతారు వస్తారు అంతే.
ఇష్టం వచ్చిన రీతిగా అసలు మైబాద్ని మాత్రం నా సొంత జిల్లాని నా మైబాద్ని అడ్డగోలుగా ఎవరైనా సరే ఎవరు వచ్చినా ఆగమాగం చేసే పోతారు. కనీసం నా అభివృద్ధికి ఆమడ దూరం ఎంతో దూరం ఉందంటే చాలా దూరం. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ వీళ్ళందరూ పట్టించుకోవాలి. లేని పక్షంలో మీకే ప్రజల తరపు నుంచి మీకే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో ఎన్ని తిట్లు వస్తాయో మీకే. ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి పోకుండా ఎన్ని తిట్లు తిడుతున్నారంటే అధికారుల కాంచి మొదలు పెడితే ప్రజాప్రతినిధుల్ని ఘోరాతి తిట్లు తిడుతున్నారు. ఆ వాటర్ అసలు ఇప్పటికి కూడా ఆ వాటర్ వర్షాకాలం లేదు, వర్షాలు వడతలు అయినా కానీ ఆ వాటర్ అట్నే ఉంటాయి. తవ్వుతా అంటే నీళ్ళు వస్తా అంటే సముద్రం లెక్క ఆ నీళ్ళు ఎప్పుడు అట్నే ఉంటాయి, ఇంకుతూనే ఉంటాయి, వాటర్ వస్తూనే ఉంటాయి. కానీ పట్టించుకునే నాదులు మాత్రం లేదు. ప్రజలు మాత్రం ఈ విషయంలో మైబాద్ పట్టణ ప్రజలు మాత్రం తీవ్రంగా కోపంగా ఉన్నారు. రీడిజన్ పేరుతో అక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆ డబ్బులతోని కమిషన్లతోని బాగుపడేది ఉండి వాళ్ళ పిల్లల పాపాలు దాక్తుంది, శాపనార్థాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇంజనీర్లు అయితే ప్రభుత్వం కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయకుండా కమిషన్ల కోసం పనిచేస్తున్నారని చెప్పి అక్కడున్న ప్రజలు మున్సిపాలిటీ ప్రజలు దారుణంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ పాపాలు మాత్రం మీకు తప్పకుండా ఆ ఉసురు తాపకుండా పోదని చెప్పి సవినయంగా మీకు తెలిసిన ఇప్పటికైనా మనస్ఫూర్తిగా దాన్ని వదిలేసి ఇప్పటికైనా ఆ వాటర్లో లేకుండా చేయవలసిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.